ఇవాళ ఆదివారం కదే అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు ఒక్క రోజు నా దగ్గర ఉండొచ్చు కదా, బాగా నీరసంగా నాకు సాయం చేయొచ్చు కదండి. వారంతా డ్యూటీకి వెళ్తున్నాను. ఈ ఆదివారం ఒక్కరోజు కూడా నాకు ఫ్రీడమ్ ఇవ్వ నువ్వు. మరి నేను కూడా వారం అంతా కష్టపడుతున్నాను. ఈ ఒక్క రోజు నాకు నీరసంగా ఉంది, కాస్త సాయం చేయొచ్చు కదా. చిచి ఆదివారం పూట సరదా బయటికి తిరగకుండా ఈ అమలా క్లాక్ ఎక్కింది నాకు. ఇల్లు అది నేనా? నోవే. థ్యాంక్ యూ. ఆ చేతితో కాస్త ఉల్లిపాయలు కూడా కోసిద్దరు ప్లీజ్. మండుతున్నట్టుంది. అయినా బాస్, ఆడవాళ్ళు లేకపోతే మనం లేం బాస్. ఏదో నోరు తోలుకొస్తే ఏదో మాట్లాడుతుందని ఆ చేసిన పని మనం చేయగలమా? ఇంపాసిబుల్. అమ్మ నాయన అమ్మాళ్ళ కష్టం అంతా అంతానా లేకపోతే మనం దమ్మిడికి పనికిరాము. ఇప్పుడు అర్థమైపోయింది ఆ విషయం. వాళ్ళకి జోహార్లు రా బాబు, ఈ ఆడాలకి జోహార్లు. చచ్చిపోతాం లేకపోతే పడుకు. అమ్మ అమ్మ డ్యూటీ నుంచి వచ్చేసారా? అయిపోయింది. అవును, ఇంత ఫ్రెష్గా ఉన్నారేంటి డ్యూటీ నుంచి వచ్చి కూడా? మళ్ళీ ఎక్కడికి? ఓ 4 రౌండ్లు పరిగెట్టి వస్తాను. చెమటలు ఎక్కుతాయి కదా, నీ కళ్ళు చాలా పడతాయి. అయ్యో అయ్యో, నేను ఇప్పుడు ఏమన్నానని? అవునే మరి. ఫ్రెండ్ కారులో వస్తున్నాడు, రారా వచ్చిరా అంటే ఆడు కారు మీద వచ్చేసా. సరే సరే, కాలు చేరు కడుక్కొని టీ ఇస్తాను. అబ్బా కొంచెంసేపు కూర్చుంటానే నేను, తర్వాత కడుక్కుంటాను. సరే సరే. ఏమండి, నీళ్ళు తీసుకో. అవును కానీ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అలా కాయగూరలు తెచ్చివచ్చు కదండి. నా డ్యూటీ ఎటు, కాయగూరలేటే? పోనీ ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు ఏమైపోయింది? అబ్బా 10 సార్లు ఎవడ తిరుగుతాడు జ్యోతి? డ్యూటీలో అలిసిపోయి వచ్చి మళ్ళీ ఏం చిటి కాయగూరలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే ఒకసారి చెప్పుకోలేవా? అదేదో ముందు చెప్తే వెళ్ళి తెచ్చేస్తాను కదా. ఓహో, నేను 2 పళ్ళు చేసేసరికో మీరు చేయలేకపోయారు. మా పని అంత కష్టమో మీకు తెలుసా? ఎవరి పని వాళ్ళకి కష్టమే. ఇప్పుడు నా పని కష్టం కాదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి రాగలవేటి? ఎంతసేపు చిటుకలో వెళ్ళొస్తాను. తీసుకురండి, ఇవ్వండి. డబ్బులు ఉన్నాయి కదా, తీసుకుని చిటుకలో వస్తాను చూడండి. వెళ్ళు, చిటికలో కాదు, 1 గంట తర్వాత రా, పర్లేదు. ప్రశాంతంగా ఉంటది ఇల్లు. ఏం చెప్పావురా? అమ్మా, అబ్బో, ఏం ధూళిరా బాబు, గాలి లేదు, ధూళి లేదు. ఇంకా ఎండ అయితే మరీ చచ్చిపోతుండ్రా నాయన. అబ్బబ్బా పాపం. ఎలా ఏంటి మీకు అంత నవ్వులాటగా ఉందా ఏంటి? నవ్వులాట కాదే, రా ఇట్రా కూర్చో దా. అబ్బబ్బా, ఏ ధూళి, ఏం ట్రాఫిక్ అండి బాబు. మీరు ఎలా వెళ్ళి వస్తున్నారు? చాలా కష్టం. మరి ఇంటి పని చేస్తావే నువ్వు? నీది కష్టమే కదే. నీ పని నిన్న ఒక్కరోజు అల్ల తడిగొడ్డెట్టేసరికి అమ్మ బాబోయ్, నా తల ప్రాణం తోక్కొచ్చింది. నా పనులు నాకు అలవాటు, నీ పనులు నీకు అలవాటే. నీ పనులు నీకు సులువు, బయటికి వెళ్ళి రావడం అది నాకు మామూలే, సులువే. అందుకే ఎవరి పనులు చేసుకోవాలి. సరేలే, ఓ పెద్ద ఉప్పుకొని పరిగెట్టావు, తెచ్చేస్తాను అనేసి. ఒక 5 నిమిషాలు ఆగొచ్చు కదా, కొంచెం స్నానం చేసి వెళ్తాను. ఆగలేవు, అన్నింటినే పని అయిపోవాలి నీకు. సరే ఉండు, స్నానం చేసిస్తాను. అమ్మా, ఏం చెప్పావురా? అబ్బబ్బబ్బా, 5 నిమిషాలు బయటికి వెళ్ళి వచ్చేసరికి ముచ్చెమట్లు పట్టేశాయి. కంగారు పడిపోయాను. మహానుభావులు డ్యూటీ చూసుకొని ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి పాపం ఇలా కష్టపడి వస్తే తగుదనమ్మా అంటూ ఇంట్లో నాకు సాయం చేయలేదా అని మళ్ళీ డైలాగులు ఒకటి. ఆదివారం పూట కాస్త నాకు సాయం చేస్తున్నారు కదా, నేను అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోకుండా ఇంకా అతన్ని ఇచ్చేస్తున్నాను. ఈసారి అలా చేయకూడదు. వచ్చిన వెంటనే కాస్త నవ్వుకొని ఆనందంగా వస్తుందే చాలు. నిజంగా గ్రేట్. అమ్మ, చాలా కష్టం. అలా ఉండడం మాత్రం చాలా కష్టం.